నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ప్రతి సంవత్సరం మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేయటం జరుగుతుంది. రోటరీ క్లబ్ సభ్యులు జేబీ కృష్ణారావు. వైభవంగా వినాయక చవితి పండుగ వేడుకలు, ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. యూరియా కొరతతో అల్లాడుతున్న అన్నదాతలు, అధిక ధరకు విక్రయిస్తున్న వ్యాపారులు. యూరియా కొరతతో అన్నదాతలు అల్లాడుతున్నారు. 267 రూపాయలకు లభ్యమయ్యే యూరియాను 400 రూపాయలకు కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. నిన్న మొన్నటి వరకు సాగునీరు అందుతుందో లేదో అనే సందిగ్ధంలో ఉన్న రైతులు ఒక్కసారిగా కురుస్తున్న వర్షాలకు ఖరీఫ్ వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. అయితే గత కొంతకాలంగా పిట్టలవానిపాలెం మండలంలో యూరియా అందుబాటులో లేదని ఫెర్టిలైజర్ దుకాణదారులు తెలియజేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రభుత్వ ఉన్నతాధికారులు మాత్రం యూరియా కొరత ఎక్కడా లేదని ప్రకటనలు ఇస్తున్నారు. వేద పద్ధతిలో సాగు చేసిన మరియు సాధారణ పద్ధతిలో నాట్లు పూర్తి చేసుకున్న రైతులు ఎరువుల దుకాణం వద్దకు వెళ్లి యూరియా కొనుగోలు చేయాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. దుకాణంలో యూరియా గురించి అడిగితే గత కొంతకాలంగా యూరియా సరఫరా లేదని దుకాణదారులు సమాధానం చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మీరు తెలిసిన వారు కాబట్టి తప్పనిసరిగా యూరియా కావాలంటే 400 రూపాయలు చెల్లిస్తే తెలిసిన వారి దగ్గర నుంచి తెప్పిస్తామని దుకాణదారులు చెప్పటం విశేషం. దీంతో చేసేదేమీ లేక 400 రూపాయలు వెచ్చించి యూరియాను కొనుగోలు చేస్తున్న పరిస్థితులు కోకొల్లలుగా ఉన్నాయి. ప్రధానంగా పిట్టలవారిపాలెము మండలము, చెందోలు, కాజీపాలెము, రెడ్డిపాలెం సెంటర్లలోని ఎరువుల దుకాణాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. జిల్లా కలెక్టర్ ఎరువుల కొరత లేదు, ఎంఆర్పీలకే విక్రయిస్తున్నారని చెబుతున్నారు కదా అని ఎవరైనా రైతులు ప్రశ్నిస్తే జిల్లా కలెక్టర్ దగ్గరకు వెళ్లి ఎరువులు తెచ్చుకోండి అనే సమాధానాన్ని ఎరువుల దుకాణదారులు చెబుతున్నారని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంత జరుగుతున్నా కూడా వ్యవసాయ శాఖ అధికారులు కనీసం నామమాత్రపు చర్యలు కూడా తీసుకోవటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 3 నెలల నుంచి పిట్టలవానిపాలెం మండలంలో ఏ దుకాణానికి ఎంత యూరియా సరఫరా అయింది, ఏ రైతుకు విక్రయించారు అనే వివరాలను ఉన్నతాధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం యూరియా కోసం ఎదురు చూస్తున్న రైతులకు తగు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. పిట్టలవానిపాలెం మండలం చెందోలు గ్రామంలో వెంచేసి ఉన్న అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి అర్చనలు, అభిషేకాలు జరిపించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఇక్కడికి ఎవరైనా భక్తులు వచ్చి వాళ్ళ యొక్క కోరికలను కోరుకుంటే మన అమ్మవారు కంపల్సరీగా చూస్తుంది. అలాగే వినాయక శుభాకాంక్షలు అందరికీ కూడా వస్తుంది. బలమ్మ తరఫున, బలరాముకి అమ్మ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పిట్టలవానిపాలెం మండలంలోని అన్ని గ్రామాలలో విఘ్నేశ్వరుని పూజా కార్యక్రమాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన చలువ పందిళ్లలో విఘ్నేశ్వరుని విగ్రహాల వద్ద పూజలు జరిపించారు. పిట్టలవానిపాలెం మండలంలోని అన్ని గ్రామాలలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని విఘ్నేశ్వర పూజా కార్యక్రమాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రధానంగా పిట్టలవానిపాలెం మండల కేంద్రంలోని విఘ్నేశ్వరుని దేవాలయం, కాజీపాలెం, చెందోలు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ధర్మశాస్త్రంలోను మరియు భవనంవారిపాలెం శివారు చౌడిపాలెం గ్రామంలోని కోదండరామాలయంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుని విగ్రహాల వద్ద పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. 15 అడుగుల ఎత్తుగల విఘ్నేశ్వరుని భారీ విగ్రహాలను ఏర్పాటు చేసి వివిధ రకాల పిండి వంటలను విఘ్నేశ్వరుని పూజా కార్యక్రమం వద్ద ఉంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలను జరిపించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కర్లపాలెం మండలంలోని గ్రామాలలో వినాయక చవితి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు గ్రామాలలో చిన్నారులు పత్రికలు సేకరించి వారి వారి గృహాలలో వినాయకునికి పూజలు చేశారు. ఆయా గ్రామాల్లో చలువ పందిళ్లలో ఏర్పాటు చేసిన వినాయక చవితి వేడుకలలో విద్యార్థులు, పెద్దలు పాల్గొన్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఉదయం వర్షం ఇబ్బంది పెట్టినా వినాయకునికి పూజా కార్యక్రమం సమయంలో వర్షం ఆగిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కర్రపాలెంలో కార్యక్రమాలు పెడతారుందో వరసిద్ధి వినాయకుడి పూజా కార్యక్రమం, వినాయకుడి పూజ, పుణ్యహావత్య, మండపారాధన, అఖండ దీపారాధన, తర్వాత వరసిద్ధి వినాయకుడి పూజా కార్యక్రమం,
తీర్థప్రసాదాలు జరిగింది. కావున భక్తులందరూ వేలాదిగా విచ్చేసి కార్యక్రమాలు పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకెళ్లి వరసిద్ధి వినాయకుని పాత్రలు కుటుంబం కావాల్సిందిగా మరి వీరభద్ర స్వామి సన్నిధిలో వరసిద్ధి వినాయక గత 9 సంవత్సరాల మంది నాగిరెడ్డి ఆధ్వర్యంలో పూజ జరుగుతుంది స్వామి. ఈ సంవత్సరం 9వ సంవత్సరం ముత్తు రాజశేఖర రెడ్డి దంపతులతో పూజ కార్యక్రమం జరిగింది స్వామి. ఈ సంవత్సరం వేలాదిగా వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. బాపట్లలో వినాయక చవితి ఉత్సవాలను అత్యంత వైభవంగా ప్రారంభించారు. పట్టణంలో విజయలక్ష్మీపురంలోని సాయిబాబా ఆలయం వద్ద, అదేవిధంగా భావనారాయణ స్వామి దేవాలయంలో, కాకుమానుపాలెం, సంజీవ్ గాంధీ కాలనీ, ఇమ్మడిశెట్టివారిపాలెం, భీమవారిపాలెంలోని రామాలయం, రథం బజారు, షరాఫ్ బజార్ ఇంకా పలు ప్రాంతాలలో వినాయక పందిళ్లు వేసి విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. వినాయక చవితి పండుగ జరుపుకునేందుకు ప్రజలు గత రాత్రి నుండి పత్రికలు, వినాయక ప్రతిమలు సిద్ధం చేసుకుని తెల్లవారుజాము నుండి పండుగ నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకున్నారు. పండుగను పురస్కరించుకుని స్వామివారి పందిళ్లలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాలను భక్తులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఆయా పందిళ్ల కమిటీలు ప్రత్యేక చర్యలను తీసుకున్నారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గత 16 సంవత్సరాలుగా మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేయటం జరుగుతుందని రోటరీ సభ్యులు జేబీ కృష్ణారావు అన్నారు. బాపట్ల పట్టణంలోని కన్యకా పరమేశ్వరి కాంప్లెక్స్ వద్ద రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ప్రతి ఏడాది పంపిణీ చేస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను వినియోగించి పూజలు నిర్వహించుకోవాలని సూచించారు. తద్వారా కాలుష్య నివారణ చేయవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు ఏలూరి హరిబాబు, కొల్లా శ్రీనివాసరావు, డాక్టర్ విఎల్పి కుమార్ తదితరులు పాల్గొన్నారు. గత 16 సంవత్సరాలుగా ఇదే ప్లేస్లో గణేష్ మట్టి విగ్రహాలు ఎకో ఫ్రెండ్లీ దీని కింద మనం బాపట్ల ప్రజలకి ఉచితముగా గణేష్ ప్రతిమలు ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది. అదే ప్రకారం ఈ సంవత్సరం కూడా గణేష్ విగ్రహాలు ఉచితంగా పంచుతున్నాము. ఈ అవకాశాన్ని బాపట్ల ప్రజలు వినియోగించుకోవాలని కోరుతున్నాము. థ్యాంక్స్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి సంవత్సరం మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేయటం జరుగుతుంది. రోటరీ క్లబ్ సభ్యులు జేబీ కృష్ణారావు. వైభవంగా వినాయక చవితి పండుగ వేడుకలు, ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. యూరియా కొరతతో అల్లాడుతున్న అన్నదాతలు, అధిక ధరకు విక్రయిస్తున్న వ్యాపారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.